వెల్కమ్ టు కరెంట్ అఫైర్. ఏపీ కరెంట్ అఫైర్. ఈరోజు మనము ఏపీ కరెంట్ అఫైర్లో అట్టహాసంగా అమరావతి శంకుస్థాపన అనే విషయాన్ని మనము ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాము. అట్టహాసంగా అమరావతి శంకుస్థాపన దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా వేద పండితులతో మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమము 2015 అక్టోబర్ 22వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 2015 అక్టోబర్ 22వ తేదీన జరిగింది. దీనికి ప్రధాన నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహాక్రతపు జరిగింది. ప్రధాని శిలాన్యాసం రత్నన్యాసం నిర్వహించారు. మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు. తదనంతరం మోదీ, నరసింహన్, చంద్రబాబు, కేసీఆర్, వెంకయ్య తదితరులు శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించారు. అమరావతి శంకుస్థాపనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నరు ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు గవర్నర్ రోషయ్య, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభచార్య బాలకృష్ణ, సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోస్లే, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, బండారు దత్తాత్రేయ, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, జపాన్ మంత్రి యేసుకే తకాగి తదితరులు ప్రముఖులు హాజరయ్యారు. దేశంలో తొటతలి ప్రణాళికబద్ధ నగరంగా చండీగఢ్ రూపుదిద్దుకున్న అర్ధ శతాబ్దం తర్వాత 21వ శతాబ్ది మేరు నగరంగా అమరావతి చరిత్ర పుటలకు ఎక్కబోతుంది. పాయలన్నీ కలిసి మహానది రూపు కట్టినట్టు 5 అంచెల రాజధాని మూల కేంద్రము నిర్మాణాన్ని పూర్తి చేసుకొని మొత్తం 3 దశల్లో 35 ఏళ్లలో సంపూర్ణ అమరావతి నగరాన్ని చేసేందుకు విస్తృత ప్రణాళిక సిద్ధమైంది. ఇక్కడే ఎందుకంటే రాజధాని కోసం రాష్ట్రం ప్రభుత్వం 33,000 ఎకరాల భూమిని సమీకరించినప్పటికీ మూల కేంద్రాన్ని ఉద్దండరాయినిపాలెం, లింగాయపాలెం, తాళ్ళయ్యపాలెం గ్రామాల మధ్యనే నిర్మించాలని నిర్ణయించింది. దీనికి ప్రధాన కారణాలు ఇవి. ఏం కారణాలంటే పెద్ద ఇబ్బంది లేకుండా భూ అభివృద్ధికి అవకాశం, విజయవాడ నగరానికి అతి దగ్గర, వరద ప్రమాదం తక్కువగా ఉండే కృష్ణానది అభిముఖ ప్రాంతం, మరొకటి చుట్టూ కొండలు, గుట్టలు, అడవులు లాంటి సరిహద్దు అందాలు, తర్వాత భవిష్యత్తు నగరాభివృద్ధికి దోహదపడే సానుకూలతలు, నదీ ద్వీపాల ఆసరాగా పర్యటన అభివృద్ధి ఆస్కారం. అందుకు ఇవి కారణాలు. దాని తర్వాత అది రాజధాని, ఆధునిక రాజధాని. ఆది అంటే ముందు ఆది రాజధాని, ఆధునిక రాజధాని. ఆధునిక రాజధాని కూడా మనం ఒకప్పుడు అమరావతినే ఉండింది. ఎప్పుడంటే అమరావతి ఎప్పుడు మనకు రాజధాని ఉండింది? శాతవాహనులు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో తూర్పు దిశగా విస్తరించిన తర్వాత జలసీరులతో ఉట్టిపడుతున్న కృష్ణానది తీరం వారిని
ఆకర్షించింది. కృష్ణమ్మ ఒడ్డున ఉన్న అమరావతిని ముఖ్య పట్టంగా చేసుకుని క్రీస్తు శతపు 220 వరకు రాజ్యం మేలారు. గౌతమిపుత్ర శాతకర్ణి, పూలోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణిలు 25 ఏళ్ల పాటు అమరావతిని కేంద్రంగానే పాలించారు. ఈ సమయంలోనే బౌద్ధ కేంద్రంగా అమరావతి కీర్తి ప్రపంచ వ్యాప్తమైంది. అశోకుడు ఇక్కడ జన్మించిన మహాబౌద్ధ స్తూపానికి ఆచార్య నాగార్జునుడు మహా ప్రకారాన్ని నిర్మించి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకతగా తీసుకొచ్చాడు. ఆ తర్వాత మౌర్యుల కాలంలోనే ఈ నేలపైన వ్యాపించిన బౌద్ధాన్ని ఆచార్య నాగార్జునుడు మరింత వీరజల్లెలుగా చేశాడు. ఆ తర్వాత అమరావతిని బౌద్ధ విజ్ఞాన పీఠంగా మలిచారు. ఇక్కడికి దేశ విదేశాల నుంచి విద్యార్థులు, బౌద్ధ సన్యాసులు వచ్చేవారని చరిత్ర పుటల్లో ఉంది. చైనా యాత్రికుడు హ్యూయాన్ త్సాంగ్ క్రీస్తు శకం 640లో ఈ ప్రాంతంలో పర్యటించారు. ఆయన పుస్తకాల్లో ధాన్యకటకము ప్రస్తావన ఉంది. హుయిన్సాంగ్ అభిధమ్ము పీఠాన్ని ఇక్కడే చదువుకున్నాడు. శాతవాహనాల తర్వాత ఆంధ్ర ఇక్షాకులు, పల్లవులు, తూర్పు చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇక్షాకులు కోటవంశ రాజులు కూడా. అమరావతి రాజధానిగా చేసుకొని పాలన సాగించడం విశేషము. కోటవంశ రాజుల పాలన 11వ శతాబ్దం వరకు సాగగా అనంతరం కాలంలో ఢిల్లీ సుల్తానులు, బహమని సుల్తానులు, విజయనగర రాజులు ఇలా వివిధ రాజుల పాలనలో అమరావతి ప్రభ తగ్గింది. ఆ తర్వాత 1798లో మళ్ళీ స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను అమరావతి కేంద్రంగానే పాలించారు. ఆ సమయంలో అమరావతికి మళ్లీ రాజధాని వైభవం దక్కింది. క్రీస్తు శతపు 5వ శతాబ్దం నాటి అమరేశ్వరాలయం చుట్టూ నిర్మాణాలు వెలిశాయి. ఆ తర్వాత అమరావతిలో 4 స్థానాల్లో సకల సౌకర్యాలు ఏంటంటే పరిపాలనా కేంద్రాల్లో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, సైన్స్ సెంటర్లు, కన్వెన్షన్ హాళ్ళు, సాంస్కృతిక పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, క్రీడా స్టేడియంలు, జాతీయ విశ్వవిద్యాలయాలు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి పౌర సేవా కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, క్రీడా మైదానాలు, 4 సెంటర్లు, పార్కులు, గ్రంథాలయాలు ఉంటాయి. పట్టణ స్థాయిలో పౌర సౌకర్యాల్లో భాగంగా చిన్న స్థాయి ఆసుపత్రులు, పాలిక్లినిక్లు, శ్మశానాలు, ప్రార్థనా మందిరాలు, చిన్న స్థాయి పార్కులు, లైబ్రరీలు ఏర్పాటు చేస్తారు. ప్రతి టౌన్షిప్కు కనీసము ప్రతి టౌన్షిప్లో కనీసం ఒక వృత్తి ఉన్నత విద్యా కేంద్రము, వీటికి సమీపంలో క్రీడా వసతులు, ఈత కొలనులు సముదాయాన్ని నెలకొల్పనున్నారు. క్రింది స్థాయి పౌర సేవల్లో భాగంగా ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇవి 5 అంచెల్లో మూల కేంద్రం అయినవి. అమరావతి రాజధాని నగరాల్లో మొత్తానికి మూల కేంద్రంగా బాసిల్లే సీడ్ క్యాపిటల్ ప్రాంతాన్ని 5 అంచెల్లో నిర్మించనున్నారు. మొదటి అంచెలో 615 ఎకరాల్లో ప్రభుత్వ పరిపాలన సముదాయాలు, వీటికి అనుబంధంగా నివాసాలు, కార్యాలయాల ప్రాంగణ ప్రాంతాలు నిర్మిస్తారు. ఇక్కడి జనాభా 26,000, ఉపాధి 95,000 మందికి. రెండో అంచె 995 ఎకరాల్లో నిర్మాణాలు వస్తాయి. మూల కేంద్రంలో భాగంగా ఉండే డౌన్ టౌన్లో సగం పూర్తవుతుంది.
బిజినెస్ పార్కులు, భారీ వాణిజ్య కార్యాలయాలు వస్తాయి. రవాణా ప్రాజెక్టులు మొదలవుతాయి. ఇక్కడి జనాభా 94,000. ఉపాధి 1.6 లక్షలు. మూడవ అంచెల్లో 998 ఎకరాల్లో నిర్మాణాలు వస్తాయి. రెండో దశకు కొనసాగింపుగా భారీ వాణిజ్య కేంద్రాలు పూర్తవుతాయి. ఇక్కడి జనాభా 99,000. ఉపాధి 1.52 లక్షలు. నాలుగో అంచెలో 812 ఎకరాల్లో గేట్వేలు, విశ్వవిద్యాలయాలు, నివాస ప్రాంగణాలు, జలాభిరామాలు వంటి వెట్లాండ్ పార్కులు, ప్రతిష్టాత్మకంగా రాజధాని స్వాగతం పలికే ఐనాయికి వారధులు నిర్మితమయ్యాయి. ఇక్కడ జనాభా 29,000. ఉపాధి 1.77 లక్షలు. ఐదో అంచె రాజధాని మూల కేంద్రంగా ఈ దశలో దాదాపుగా ఒక రూపుకొచ్చింది. నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం, నది ముఖ నివాసాలు, కన్వెన్షన్ కేంద్రాలు, ఇండోర్ మైదానాలు, వాణిజ్య కేంద్రాలయాలను అభివృద్ధి చేస్తారు. ఇక్కడి ద్వీపంలో 22 ఎకరాల్లో వాణిజ్య సముదాయం సిద్ధమవుతుంది. ఇది మనకు అమరావతికి గురించి మనం తెలుసుకునే ముఖ్య అంశాలు. ఒకసారి మీరు ఈ వీడియోని రిపీట్ చేసి వినండి. ఇంపార్టెంట్ డేట్స్, పాయింట్స్ను ఒకసారి ముఖ్యంగా మళ్ళీ రాసుకుంటే మీకు ఒకసారి వీడియో వినే కానీ మీకు అర్థమవడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనము ఘనంగా 70వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఎక్కడ జరిగాయో మనము వాటి గురించి తెలుసుకుందాము. వాటి ప్రత్యేకతలు ఏంటి, మన ఏపీలో ఏమేమి జరిగాయో మనం ఒకసారి చూసుకుంటాం. ఘనంగా 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాలలోని నీలం సంజీవారెడ్డి మైదానంలో 2016 ఆగస్టు 15న నిర్వహించిన 70వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. మన అనంతపురంలో పోలీసు శిక్షణ కళాశాలలో నీలం సంజీవారెడ్డి మైదానంలో 2016 ఆగస్టు 15న నిర్వహించిన 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ శకటాల కవాతు 16 ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన ప్రత్యేకంగా ఆదర్శంగా నిలిచాయి. శకటాల్లో పౌరస రఫరాల శాఖ శతకం తొలి స్థానం దక్కించుకోగా, ఉద్యానవన శాఖ, విద్యుత్తు శాఖలు శకటాల్లో ద్వితీయ, తృతీయ స్థానాలు పొందాయి. కవాతులో ఆర్మేడ్ విభాగంలో ఒడిశాకు చెందిన పారిశ్రామిక రక్షణ దళం, ఆర్ముడ్ విభాగంలో ఎన్సీసీ బాలికల బృందం అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన పోలీసులకు సీఎం శౌర్య పథకాలను అందించాడు. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ రాయలసీమ నుంచి కరువును శాశ్వతంగా పారదోలుతామని ప్రకటించారు. నదులు అనుసంధానంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. పట్టుసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి కృష్ణ నదులను అనుసంధానించి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చామని, ఆ మేరకు మిగిలిన నీటిని శ్రీశైలం ద్వారా రాయలసీమకు మళ్లించి తాగునీటి అవసరాలను తీర్చుతామన్నారు. గోదావరి కృష్ణ నదులతో పెన్నాను కూడా అనుసంధానిస్తామని ఆయన పునరుద్ధరించారు. ఇక అనంతపురం జిల్లాపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వరాల జల్లు కురిపించారు. జిల్లా అభివృద్ధికి ఎన్టీఆర్ ఆశయం పేరుతో 6,554 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జిల్లాలో కరువు నివారణకు 1,767 కోట్లు, వ్యవసాయానికి, దాని అనుబంధ పరిశ్రమలకు 2,654 కోట్లు, తాగునీటి ఎద్దడి నివారణకు 500 కోట్లు, పారిశ్రామిక అభివృద్ధికి 100 కోట్లు, రహదారుల అభివృద్ధికి 139 కోట్లు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కింద 94 కోట్లు ఇచ్చారు. పేరూరు జలాశయం తొలి దశకు 850 కోట్లు, భైరవాని తిప్ప జలాశయానికి తొలి దశకు 450 కోట్లు,
కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక్కడి వేరుశెనగకు ప్రపంచంలోనే గుర్తింపు లభించేలా ఓ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం హోంమంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన 2 అధికారులకు రాష్ట్రపతి పోలీసు పథకం PPM అంటారు దాన్ని 14 మంది అధికారులకు భారత పోలీసు పథకంను 14 మంది పోలీసుకు పథకాలను ప్రకటించింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న PV రాధాకృష్ణ ఆక్టోపస్ ASP చిట్టిబాబు రాష్ట్రపతి పోలీసు పథకానికి ఎంపికయ్యాడు. ఆ విధంగా దాని తర్వాత నెక్స్ట్ మనకు చంద్రన్న బీమా ప్రారంభం. ఈ చంద్రన్న ఒక పథకాన్ని ప్రారంభించాడు. ఈ చంద్రన్న బీమా పథకం ప్రారంభం దీనికి సంబంధించిన విషయాలు మనము క్షుణ్ణంగా ఇప్పుడు తెలుసుకుందాము. బీమా ఇది చాలా ముఖ్యమైన ఇది, ఎగ్జామ్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా మనకు కనబడుతుంది. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2016 అక్టోబర్ 2వ తేదీన తిరుపతిలో NTR స్టేడియంలో ప్రారంభించారు. ఇది చంద్రన్న బీమా. ఏదైనా ప్రమాదం జరిగి పూర్తి అంగవైకల్యం ఏర్పడినా లేదా మరణించిన ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే 3,62,000 సహాయం, సహజంగా మరణిస్తే 30,000 బీమా సహాయం అందిస్తారు. వారి పిల్లలకు ఇద్దరికి మించకుండా 9వ తరగతి నుంచి ఇంటర్ ITI వరకు సంవత్సరానికి 1,200 రూపాయలు, ఏడాదికి 1,200 ఉపకార వేతనము ఇవ్వడం జరుగుతుంది. వీరు అర్హులు ఎవరెవరు అర్హులంటే ఒక లిస్టు చెప్తాను. అర్హులు ఎవరెవరు ఈ చంద్రన్న బీమా పథకానికి ఎవరెవరు అర్హులు అని.